హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్ రెసిపీ అన్నమాట. సాంబార్ చేస్తున్నాము. మునక్కాయలు, వెజిటేబుల్స్ అన్నీ వేసి కందిపప్పు సాంబార్ అన్నమాట. ఇది చూడండి, దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను చూడండి. మొత్తము చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. కరివేపాకు, పసుపు, సాంబార్ పొడి, ఎంటీఆర్ సాంబార్ పొడి వాడితే బాగా గమయిస్తుంది అనమాట. సాంబార్ వేసుకోవటం వల్ల ఉల్లగడ్డలు అనమాట. ఆలుగడ్డ అంటారు, ఉల్లగడ్డలు 3 ఎర్రగడ్డలు తీసుకోవాలి. పచ్చిమిర్చి 5, 2 మునక్కాడలు తీసుకున్నా. ఆ నుంచి క్యారెటు, టమోటాస్, కందిపప్పు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ప్రాసెస్లోకి వెళ్తే కందిపప్పు వచ్చేసి ఇలా కడగాలన్నమాట. మనం శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్ తీసుకొని మనము కుక్కర్లో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. కందిపప్పు అంతా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఇలా వాటర్లో కందిపప్పు అంతా, నేను కందిపప్పు 1/4 kg మైన్ తీసుకున్నా. ఎందుకంటే నేను చేసే క్వాలిటీ బట్టి సాంబారు మనం దాన్ని బట్టి కందిపప్పు తీసుకోవాలన్నమాట. నేను వచ్చేసి 1/4 kg కందిపప్పు తీసుకున్నాను అనమాట. అన్నీ ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం మనం పసుపు కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మనం సాంబార్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని మనము విజిల్ పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిచ్చేద్దాం. 3 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. అది ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్తే ఇలా ఎడల్పు కడాయి ఒకటి తీసుకోవాలన్నమాట. సాంబార్కి ఎడల్పుగా ఉండాలి, కొంచెం లోతుగా ఉంటేనే సాంబార్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము తిరువాత గింజలు అంటారు కదా, అవి వేసుకుందాము. తాలింపు గింజలు లేదా తిరువాత గింజలు ఏదైనా ఒకటే, మీకు ఏమి అర్థమైతే అది వేసుకోండి. కరివేపాకు వేసుకోవాలన్నమాట. మనం కరివేపాకు వేసుకున్న తర్వాత మనము ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా పొడుగుగా సన్న, అవన్నీ ఇందులో వేసేసుకుందాం. మొత్తము అన్నీ ఒకేసారి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఇందులోకి గరిటె తీసుకొని ఇలా కొంచెం కలబెట్టాలి. ఇలా కలబెట్టాలన్నమాట. ఇలా గరిటె తీసుకొని కలబెట్టిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మనము పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. కందిపప్పులో కొంచెం వేసాము కదా, దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది వేయటం వల్ల సాంబార్ ఫ్లేవర్ మారిపోతుంది, బాగుంటుంది. కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి. 1 స్పూన్ సరిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసిన తర్వాత ఇలా మనం గరిటె తీసుకొని మొత్తం అంతా కలబెట్టాలన్నమాట. ఒక్కసారి మొత్తం ఇలా కలబెట్టిన తర్వాత మనం ఆల్రెడీ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మునక్కాయ, ఉల్లగడ్డ, క్యారెటు అవన్నీ పక్కన వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేసుకోవాలా. చూడండి, మనము పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అక్కడ మనం కారం ఎంత తినగలుగుతామో అంత మాత్రమే వేసుకోవాలా. మీరు కారం బాగా తినగలిగితే ఎక్కువ వేసుకోండి, లైట్గా తినగలిగితే కొంచెం లైట్గా వేసుకోండి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలా. మళ్ళీ మొత్తం అంతా కలబెట్టాలన్నమాట. గరిటె తీసుకొని మొత్తం ఇలా శుభ్రంగా కలబెట్టేసుకుందాము. ఎందుకంటే మనం కారం వాసన పోయి కొంచెం బాగా రావాలి కాబట్టి ఇట్లా కలబెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఇలా మునక్కాయలు, క్యారెటు, ఉల్లగడ్డ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా అన్నీ ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. సాంబార్లకి తింటున్నప్పుడు బాగా ఉంటాయి, మనకి నోటికి తగులుతాయి. అవి ఇందులో వేసేసుకోవాలి. వాటర్లో కడుక్కొని మొత్తం అన్నీ ఇందులో వేసుకోవాలి. కూరగాయలన్నీ మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలబెట్టుకొని మనం వాటరు 1 గిన్నె సరిపోతాయి అన్నమాట. మనం పప్పు మళ్ళీ రుబ్బుకొని వేసుకునేట్టు ఉండేవి కాబట్టి కందిపప్పు ఉడికింది కదా, అది వేసుకోవాలి కాబట్టి 1 గిన్నె వేసుకుంటే సరిపోతుంది వాటరు. ఇప్పుడు మూత పెట్టేసి మనం కందిపప్పు శుభ్రంగా ఉడికింది కదా, అది మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికింది కందిపప్పు మొత్తంగా.
అంతా ఎనిపేసుకోవాలన్నమాట. కందిపప్పు అంతా శుభ్రంగా మెత్తగా ఎనిపేసుకోవాలి. మీరు మిక్సీ కొట్టుకోవాలనుకుంటే మిక్సీ కూడా కొట్టుకోవచ్చు మెత్తగా. ఎనిపేయాలనుకుంటే గుత్తితో ఇలా మొత్తం ఎనిపేయచ్చు. ఇలా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి మొత్తం ఇలా పప్పు గుత్తి ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పు కందిపప్పు అంతా, అందులో ఈ చింతపండు వచ్చేసి పులుసు పోసుకోవాలా దాంట్లో. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్రెడీ కొంచెం మనం వాటర్ ఒక గిన్నె వేసాం కదా, ఈ కందిపప్పు వచ్చేసి మనం మొత్తం ఇందులో యాడ్ చేయాలన్నమాట. చూడండి, దాంట్లో కొంచెము అంతా ఒక 2 వాటర్ వేసి కలిపి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం 2 గిన్నెలు వాటర్ పట్టిందనమాట. మనకు సాంబారు బాగుంటుంది క్వాలిటీనెస్. ఇప్పుడు ఎంటీఆర్ సాంబార్ పొడి వేసుకుందాము. చూడండి, సాంబార్ పొడి ఎంత వేసుకోవాలా. సాంబార్ పొడి వేసుకొని మళ్ళీ ఒక్కసారి అలా కలిపెట్టేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వచ్చేసి మనం వేయలేదు కదా, అందుకని ఇప్పుడు సాల్ట్ సరిపోయేట్టుగా వేసుకుందాము. సాల్ట్ సరిపోయేట్టుగా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొంచెం బెల్లం వేసుకోవటం వల్ల సాంబారు టేస్టే మారిపోతుంది అన్నమాట. బాగుంటుంది, ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. అందుకని ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం బెల్లం వేసుకోవటం వల్ల సాంబార్ ఫ్లేవర్ మారిపోతుంది అనమాట. ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలి మనము. సాంబార్ అప్పుడు ఇంకా టేస్టీగా అన్నీ ఉంటాయి. ఇప్పుడే ఉప్పు కారము అన్నీ చూసుకోవాలన్నమాట. మనము మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసి 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఎలా ఉడికిందో చూద్దాము. చూడండి, 10 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం అనమాట. ఈక్వల్గా ఉడుకుతుంది కదా సాంబార్ అంతా. ఆ ఫ్లేవర్ చాలా ఎంటీఆర్ సాంబార్ పొడి వేసాం కదా మనము, ఆ స్మెల్ అనేది బాగా తగులుతుంది అనమాట. మనకి గమాయిస్తుంది సాంబార్ మూత తీయగానే. ఇంకొక 10 నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఈ వాటర్ కన్సిస్టెన్సీ కూడా తగ్గుతుంది, కొంచెం చిక్కబడుతుంది సాంబారు. ఒక్క రవ్వ అన్నీ ఉడికిపోతాయి కూరగాయలు కూడా. మనం ఒక 10 మినిట్స్ ఇంకా మనం మళ్ళీ ఉడికిచ్చేసుకుందాం మూత పెట్టేసి. 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం అనమాట. ఇంకా 10 మినిట్స్ మూత పెట్టేసి ఇలా ఉడికిచ్చేసుకుంటే చూద్దాం 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. చూసారు కదా, కొంచెం ఆయిల్ అలా పైకి తేలితే సరిపోయిందనమాట. సాంబార్ తయారైనట్టే. చూడండి, వేడి వేడి రైస్లోకి కానీ సంగట్లోకి కానీ సాంబార్ చపాతీలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చూపించే విధంగా సింపుల్ రెసిపీలో ఒకసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వ్లాగ్తో వస్తాను.